అమరావతి ఎక్కడైనా మునుగుతుందా? మీ ఫేక్ ప్రచారాలు కాకపోతే అమరావతి ఎందుకు మునుగుతుంది? అమరావతిలోని పొలాలు మునుగుతాయి కానీ అమరావతి ఎక్కడైనా మునుగుతుందా అంటున్నారు టీవీ5 మూర్తి గారు. ఇంతకీ మూర్తి గారికి ఎందుకు ఆవేశం వచ్చింది? అమరావతి మునిగింది అని ఒక పక్క ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే, మరోపక్క చంద్రబాబు అనుకూల మీడియాలోని మేధావులంతా అమరావతి ఎలా మునుగుతుంది, అమరావతి ఎందుకు మునుగుతుంది, మీ ఫేక్ ప్రచారాలు కాకపోతే అమరావతిలోని పొలాలు మునుగుతాయి అంతేను అంటున్నారు చంద్రబాబు అనుకూల మీడియాలోని మేధావులు. ఇప్పుడు టీవీ5 మూర్తి గారు ఏమంటున్నారో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అమరావతిని ముంచేస్తారు మీరు. అమరావతి మునిగిందా? పడవలు వేసుకెళ్ళారు. హైదరాబాద్లో కూడా చినుకు పడితే చిత్తడవుతుంది. మొన్న ఈ వారమే చూశారు గచ్చిబౌలిలో, మణికొండలో ఎలాంటి దృశ్యాలు చూశారు. హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసింది ఎవరనుకుంటున్నారు తమిళలో? ఎవరు? ఒకప్పుడు హైదరాబాద్ నేను చేసిన పని, అది ఒక సిటీ, నేనే పేరు పెట్టాను. ఈరోజు అమరావతి పేరు కూడా నేనే పెట్టాను. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. కానీ అమరావతి ఎప్పుడైనా మునిగిందా? అమరావతి పొలాలు మునుగుతాయి. ఏం ఫేక్ ప్రచారాలు? ఎల్లకాలం ఫేక్ ప్రచారాల మీద బతికేద్దామనేనా? మీ ఫేక్ వీడియోల వల్ల, మీ ఫేక్ వార్తల వల్ల జనాలు తొక్కిసలాట గురై, ఆందోళన గురై, గుండెపోటు వస్తే ఎవరిది బాధ్యత? చూశారుగా, టీవీ5 మూర్తి గారికి కోపం వచ్చింది. చంద్రబాబు అనుకూల మీడియాలో అందరూ కూడా ఇదే తంతు. అమరావతి మునిగిందా? అమరావతి ఎక్కడ మునుగుతుంది? ఎందుకు మునుగుతుంది? అమరావతిలోని పొలాలు మునుగుతాయట, కానీ అమరావతి మునగలేదట. అమరావతిలోని పొలాలు మునిగితే అమరావతి మునిగినట్టు కాదట. మూర్తి గారు, చంద్రబాబు అనుకూల మీడియాలోని మేధావులంతా కూడా ఈరోజు అమరావతి రాజధాని అంటే పచ్చని పంట పొలాలలో, ఖాళీ బీడు భూముల్లో ప్రజాధనాన్నంతా అక్కడ పోసి, అక్కడ కుమ్మరిచ్చి, గత 7-8 నెలలుగా కూడా నీళ్లు రావటం, వరద రావటం, నీళ్లు తోడటం, వరద రావటం, నీళ్లు తోడటం, ఇదే తంతుగా కొనసాగుతున్న ఆ ప్రక్రియను ఇంకా ఎన్ని నెలలు కొనసాగుతుందో తెలియదు, కానీ ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతారట వీళ్ళు. అమరావతి రాజధాని ఖాళీ బీడు భూముల్లోనే కట్టకపోతే, ఈ రాజధాని సెంటర్లోనే ఉండాలనుకుంటే విజయవాడని ప్రకటించండి. లేకపోతే బీచ్, దేశంలో అద్భుతంగా డెవలప్ కాబోతున్న విశాఖపట్నాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఆధ్యాత్మిక నగరం కావాలంటే తిరుపతిని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మన పాత రాజధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు పాత రాజధాని కర్నూలు ఏదైతే ముందు కర్నూలు సెలెక్ట్ చేసుకోండి. ₹1 ఖర్చు కాకుండా తక్కువ పెట్టుబడులతో గొప్ప రాజధానిగా నిర్మించుకునేందుకు, ప్రజాధనం దుర్వినియోగంగా ఉండేందుకు మీరు విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, ఆధ్యాత్మిక నగరం తిరుపతి కానీ, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు ఏదైతే కర్నూలు ఉందో ఆ కర్నూలు కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఖాళీ బీడు భూముల్లోనే ఎందుకు అమరావతి కట్టాలని చంద్రబాబు నాయుడు అండ్ కో ఆలోచిస్తూ ఉంది. కంటిన్యూగా వానలు రావటం, వరదలు రావటం, వరద నీరు రావటం, అక్కడ మునిగిపోవటం, నీళ్లు తోడించటం జరుగుతున్నప్పటికీ కూడా అక్కడే రాజధాని ఉండాలి అని ఎందుకు గట్టిగా మంకుపట్టి చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తూ ఉంది అంటే, అమరావతి రాజధానిలో ఆదాయం ఉందా? వ్యక్తిగత లాభాలు ఉన్నాయా? దోచుకోవడానికి అవకాశం ఉందా? ఎందుకు అమరావతి రాజధాని అక్కడే ఉండాలి? వరదలు కంటిన్యూగా వస్తున్నాయి. గత 7-8 నెలలుగా నీళ్లు తోడతానే ఉన్నారు. అక్కడ నిర్మాణాలు చేపట్టలేరు. వరదలు వస్తూనే ఉంటాయి, వానలు వస్తూనే ఉంటాయి. ఆ వరదలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు, ఎప్పుడు అమరావతి రాజధానిని నిర్మిస్తారో తెలియదు. కానీ అక్కడే రాజధాని ఉండాలి అని మంకుపడబడుతున్నారు. చంద్రబాబు అండ్ కోకు ఏ లాభం లేకపోతే, చంద్రబాబుకు ఏ లాభం లేకపోతే
కూటమి నాయకులకు ఏ లాభం లేకపోతే కంటిన్యూగా వర్షాలు పడి మునిగిపోతున్న ఆ అమరావతిని రాజధానిగా కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు దానిపైన కొట్లాడుతున్నారు? అమరావతి మునిగిపోలేదు, అమరావతిలోని పొలాలు మునిగిపోతున్నాయి అంటున్నారు. అందరూ చూస్తున్నారు. రాయపూడిలోని ఐకానిక్ టవర్స్ కడుతున్న ప్రాంతం పూర్తిగా నిండిపోయింది వరద నీటితో. హైకోర్టుకి వెళ్ళే దారి కూడా వరద నీటితో మునిగిపోయింది. అమరావతిలోని పొలాలన్నీ మునిగిపోయినాయి. ఇక అటువంటి నదికి మించి తలపిస్తున్న ఆ అమరావతి నదిలో మీరు రాజధాని కట్టేది ఎప్పుడు? ఆ నీళ్లు తోడుతూ 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 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల కొంపలు ముంచేదానికైనా అక్కడ అమరావతి రాజధాని రాజధాని అని మీరు గట్టిగా మంకుపట్టు పడుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.